నమస్కారం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. నా పేరు హిమాన్షి. ఇక వార్తల్లోకి వెళ్తే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శిక్షణ తరగతులకు తరలిరండి. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం నాయకులు, జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కంప్లి సతీష్, జిల్లా కో కన్వీనర్ ఇండివెల్లి రవీందర్, సంకనపల్లి లక్ష్మయ్య, దాసరి రామస్వామి, కట్కూరి సందీప్, పెద్దపల్లి మండల కన్వీనర్ నారాయణ, మట్ట శంకర్, బోసెల్లి మహేష్, సుద్దాల సురేష్, మేకల సురేష్, గొట్టెలింగయ్య, పెరక శంకర్ పాల్గొంటున్నారు. పాత్రికేయులకు వందనాలు. ఈరోజు ప్రెస్ మీట్లో మరి మా రాష్ట్ర, జిల్లా, మండల అనే కార్యకర్తలు, నాయకులు దీనికి అటెండ్ అయినాము. 21 తారీఖు ఏదైతే ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 21/7 ఆర్కే గార్డెన్ ఏదైతే మన కుమనారం రోడ్లో ఉన్నటువంటి గార్డెన్లో శిక్షణ తరగతులు దాదాపు 200 మందితోటి సురక్షితమైనటువంటి కార్యకర్తలతో మేము చేయబోతున్నాం. ఎందుకు అంటే శిక్షణ తరగతులు ఎందుకంటే రాళ్లను సైతం రత్నాలకు తీర్చేటువంటి ఒక స్లోగన్ తోటి మా లోపల ఉన్నటువంటి కార్యకర్తలను, యువకులను, అంబేద్కర్ యువజన సంఘ నాయకులను తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాన్ని మేము తలపెట్టబోతున్నాము. అది చరిత్రాత్మకమైంది. పెద్దపల్లి పట్టణంలో ఇదివరకు సంఘాల తరఫున మేము చేయలేదు కాబట్టి ఇది చరిత్రాత్మకమైన ఉద్దేశంగా అంబేద్కర్ మహనీయుని ఆలోచన విధానంలో అంబేద్కర్ గురించి తెలుసుకోవడానికి మరియు బలోపేతం చేయడానికి మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం తప్ప మరి జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల నుంచి ఏదైతే అంబేద్కర్ అభిమానులు, అంబేద్కర్ సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. మరి అదేవిధంగా మరి దీనికి ఎమ్మెల్యే గారు మరి శిక్షణ తరగతుల ప్రారంభకులుగా ఉంటారు. మరి డీసీపీ చేతన గారు కూడా జ్యోతి ప్రజ్వలన చేయడం జరుగుతుంది. ఇంకా వీళ్ళే కాకుండా ఇంకా 4 వ్యక్తులు కూడా వస్తారు. మరి పోతే మా దాంట్లో కూడా కళా బృందం అన్నిట్లో కూడా మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరి పొద్దున భోజన వసతి కూడా కల్పించబడ్డది. మరి అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలి. వచ్చి ఈ శిక్షణ తరగతులు విజయవంతం చేసి మీరు కూడా సురక్షితలు కావాలనే ఉద్దేశంగా మేము ఒక బలోపేతంగా చేయడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. జై భీమ్. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ ఆదివారం నాడు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్లో ఈ జిల్లా వ్యాప్తంగా అనేక మంది అంబేద్కర్ సంఘానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలను మరింత శిక్షణనిచ్చి వారిని ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ తరగతులకు ఇంతకుముందే చెప్పినట్టు పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఏదైతే ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు ఉన్నారో కొంకటి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా రేగుంట ప్రవీణ్ గారు, తర్వాత స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు విజయరమణరావు గారు, డీసీపీ చేతన మేడం గారితో పాటు అనేక మంది మా జాతీయ రాష్ట్ర అధ్యక్షులు వరుణ్ కుమార్ గారు, వినయ్ కుమార్ గారితో పాటు అనేక మంది రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులు ఈ శిక్షణ తరగతులకు హాజరవుతున్నారు. దీంట్లో ఏదైతే సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా మా కార్యకర్తలను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగానే ఈ నెల 21వ తేదీ ఉదయం 9:30 పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శిక్షణ తరగతులను ప్రారంభమవుతున్నాయి. ప్రారంభకులుగా గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణరావు గారు హాజరవుతున్నారు. అదేవిధంగా అతిథులుగా ఇప్పుడు చెప్పిన వాళ్ళు అవుతున్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ శిక్షణ తరగతులకు ఎవరైతే బహుజన సేన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు, హైకోర్టు అడ్వకేటు గౌరవనీయులు పెద్దలు కదిరకృష్ణ గారు శిక్షణా తరగతులను సంబంధించిన ప్రత్యేక ఆకర్షణగా కదిరకృష్ణ గారు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. వారితో పాటు అనేక మంది వక్తలు కూడా ఈ శిక్షణ తరగతి వస్తున్నారు. కాబట్టి ఈ జిల్లాలోని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు, అదేవిధంగా అంబేద్కర్ అభిమానులు, అదేవిధంగా ఇతరత్ర దళిత సంఘాల నాయకులు కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఈ నెల 21వ తేదీన ఉదయం 9 గంటలకు 9:30 కార్యక్రమం మొదలవుతుంది. అందరూ కూడా హాజరు కావాల్సిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా
ఏదైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి 14 మండలాలు, 3 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులను మాత్రమే సెలెక్ట్ చేసుకొని మేము ఇక్కడ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వేదికపై ఉన్నటువంటి వివిధ సంఘాలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా వేదిక ముందున్నటువంటి వీరందరూ కూడా పేరు పైన కృతజ్ఞతలు చెబుతూ జై భారత్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.